వెల్కమ్ స్టూడెంట్స్. నీట్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంలో డాక్యుమెంట్ లిస్టులలో మేము లాంగ్ టర్మ్ తీసుకున్నాం, డ్రాప్ తీసుకున్నాం, గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడే కావాలా అని చెప్తూ చాలామంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో అసలు గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు మీకు గ్యాప్ సర్టిఫికేట్ అవసరం, ఆన్లైన్ అప్లికేషన్ టైంలోనా, కౌన్సిలింగ్ టైంలోనా, కాలేజ్ అడ్మిషన్ టైంలోనా అనేది వన్ బై వన్ క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఫస్ట్ మీకు ఇప్పుడు చూపిస్తుంది గ్యాప్ సర్టిఫికేట్. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తీసుకున్న గ్యాప్ సర్టిఫికేట్ ఇది. గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత అయినా, లేదు 10th నుంచి ఇంటర్ వెళ్ళే టైంలో అయినా, ఏ ఇయర్లో గ్యాప్ ఉన్నా సరే ఆ ఇయర్ పర్టికులర్గా ఇయర్స్ మెన్షన్ చేస్తూ మీకు సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక ఫార్మేట్ అనేది డిఫరెంట్ ఫార్మేట్లలో ఉంటుంది. మీకు ఇక్కడ ఫస్ట్ ఇది ఎక్కడ ఫార్మేట్ ఉంటుందంటే, మీకు ఎంఆర్ఓ ఆఫీసెస్ ఉంటాయి కదా, తహసీల్దార్ ఆఫీస్ అంటారు. ఆ ఆఫీస్ దగ్గర ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక జిరాక్స్ షాప్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాకు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి ఫార్మేట్ అని అంటే ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు ఏ ఇయర్లో అయితే గ్యాప్ ఉందో, ఇక్కడ స్టూడెంట్ లాస్ట్ ఇయర్ 2023లో తీసుకున్న సర్టిఫికేట్ ఇది. ఆ స్టూడెంట్కి 1 ఇయర్ 2022లో ఇంటర్ పాస్ అవుతే 2023లో కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు. 1 ఇయర్ గ్యాప్ ఉంది కాబట్టి 2022 నుంచి 2023 వరకు గ్యాప్ ఉందని మెన్షన్ చేశారు. మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు, మీరు లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారనుకోండి. సపోజ్ ఇక్కడ ఏం రాయాలి, 2023 నుంచి 2024 వరకు గ్యాప్ ఉందని మెన్షన్ చేసి ఇస్తే మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఎవరు ఇస్తారు, ఎంఆర్ఓ, తహసీల్దార్ మాత్రమే ఇవ్వాలి. ఎవరు ఇచ్చినా కూడా వ్యాలిడ్ అవ్వదు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ అన్న తహసీల్దార్ అన్న ఒకరే. తెలుగులో తహసీల్దార్ అంటారు, కామన్గా ఇంగ్లీష్లో ఎంఆర్ఓ అంటారు. మీరు వారితో సైన్ చేయించుకొని స్టాంప్ వేసుకుంటే ఇది వ్యాలిడ్ సర్టిఫికేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సర్టిఫికేట్ అసలు యాక్చువల్గా ఎప్పుడు కావాలి, అప్లికేషన్ చేసే టైంలో మీకు అవసరం లేదు, మీకు కౌన్సిలింగ్ టైంలో కూడా అవసరం లేదు. కౌన్సిలింగ్ అయిపోయి మీకు సీట్ వస్తుంది కదా, సీట్ వచ్చాక మీరు కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటారు కదా, కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకునే టైంలో సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేస్తారు కదా, ఆ టైంలో మీ సర్టిఫికెట్స్తో పాటు ఈ గ్యాప్ సర్టిఫికెట్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో కూడా అవసరం లేదు, టెన్షన్ పడకండి. కౌన్సిలింగ్ టైంలో కూడా అవసరం లేదు, ఎటువంటి టెన్షన్ లేదు. మీకు కౌన్సిలింగ్ అయిపోయి సీట్ వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యే టైంలో ఈ గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసి తీసుకుంటే సరిపోతుంది. గ్యాప్ సర్టిఫికేట్ మీకు మ్యాక్సిమం 7 days, ఏమైనా మీకు లేట్ ఉంటే, డిలే ఉంటే మ్యాక్సిమం 7 days పడుతుంది. కానీ లేదంటే చాలా మట్టుకు 90% గ్యాప్ సర్టిఫికేట్ అనేది 1 dayలోనే తీసుకునే స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. జస్ట్ మార్నింగ్ వెళ్ళేసి గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసి ఎంఆర్ఓతో సైన్ చేయించుకునే వాళ్ళు 1 dayలోనే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఎటువంటి టెన్షన్ పడకుండా గ్యాప్ సర్టిఫికేట్ గురించి ఆలోచించకండి. ఇప్పుడైతే అవసరం లేదు. అప్లికేషన్ కౌన్సిలింగ్ టైంలో కూడా కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యి మీకు సీట్ వచ్చిన తర్వాతే గ్యాప్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.